హలో మై వ్యూవర్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మటన్ ఫ్రై అయితే చేయబోతున్నాం. ఓన్లీ ఇంట్లో ఉన్న 6 ఇంగ్రీడియంట్స్తో అయితే ఈజీగా అయిపోయే మటన్ ఫ్రై. ఇది చాలా టేస్టీగా అయితే ఉండేది. ఫస్ట్ అయితే మనకు టేస్టీకి సరిపడా కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. నాకు ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చే వరకు అయితే లేట్ అయింది. చూడండి, ఫ్రెష్గా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నా దగ్గర ఫ్రెష్గా అయితే లేదు, పాతదే ఉంది, అందుకే పాతదే వేసుకున్నాను నేను. ఇంకా ఒక స్పూన్ అయితే పెరుగు అయితే వేసుకోవాలి. ఇంకా పెరుగునైతే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను చూడండి, ఒక స్పూన్ అయితే గడ్డ పెరుగు అయితే వేసేసుకోవాలి. ఇంకా అన్నీ అయితే మంచిగా కొంచెం ఆయిల్ వేసేసుకొని అన్నీ మంచిగా కలిపేసుకోవాలి. ఇవైతే అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఈజీగా అయిపోయితే మటన్ ఫ్రై. ఒక్కసారి చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని అయితే తింటారు మీరు. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అయితే, అందరికి నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళకి కూడా. ఇదైతే నా ఓన్ రెసిపీ అయితే ఏం కాదు, మా అమ్మమ్మ అయితే చెప్పింది, మా అమ్మమ్మ రెసిపీ. చాలా అయితే టేస్ట్గా ఉంది. ఇప్పుడు అంతా మసాలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మటన్ బోన్లెస్ పీసెస్ అయితే నేను తీసుకున్నాను. బోన్ అయితే ఏం లేదు, అంతా బోన్లెస్ వేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా అయితే నీట్గా ఫస్ట్ బోన్లెస్ తీసేసుకొని మంచిగా నీట్గా కడిగేసుకొని ఇంకా ఇందులో మసాలా అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఈ మసాలా అంతా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అయితే దీనికి రెస్ట్ ఇచ్చేయాలి. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేకుంటే బయట అయినా ఇంకా పెట్టేసుకోండి. ఇంకా 1/2 అవర్ అయితే రెస్ట్ అయితే ఇచ్చుకోవాలి. మంచిగా అయితే ఇంకా పీసెస్కి మంచిగా మసాలా పట్టుకునేంత వరకు కలిపేసుకొని ఇంకా 1/2 అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఇంకా అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇవి మ్యారినేట్ పెట్టుకున్న పీసెస్ అయితే ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా చాలా తక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం ఫస్ట్ దీంట్లో పీసెస్లో ఆయిల్ వేసినాం. ఇంకా కొంచెం పెరుగు కూడా ఉంది కదా. ఇంకా ఇది ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది మటన్ అయితే. అందుకే కొంచెం వాటర్ ఏంది ఫ్రై ఇలా ఉంది అని అనుకోకండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ అయితే రిలీజ్ చేసేసింది. ఈ వాటర్ అంతా వెళ్ళి మళ్ళీ నూనెలో ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా అయితే టేస్టీగా ఉంటుంది. నేను ఒక్కసారి ట్రై చేసిన అమ్మమ్మ చెప్పిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము ఇదే చేసుకొని తింటున్నాం. వేరే ఫ్రైల కంటే ఓకే నూనె వేసి చేసేదంటే ఇది చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఇలా నూనెకు చూడండి ఎంత మంచిగా బయటకు వచ్చిందో. ఇంకా 5 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి, లాస్ట్కి చాలా బాగుంటుంది. ఒక ఉల్లిపాయ, ఒక నిమ్మ చెక్క వేసుకొని తింటే ఉంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అయితే తప్పకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న గంట సింబల్ని అయితే కొట్టండి. అండ్ నా అవన్నీ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తుంటాయి నా ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా. ఇంకా చూడండి, వేడి వేడి అన్నం, కొంచెం ఫ్రై, కొంచెం ఉల్లిపాయ వేసేసుకొని, నా ఇంట్లో నిమ్మకాయ అయితే లేదు, అందుకే నేను పెట్టుకోలేదు. ఇంకా చాలా వేడిగా ఉంది, నేను కలుపుకోలేకపోతున్నా. ఇంకైతే కలిపేసుకొని తింటే ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అయితే. కొంచెం ఉల్లిపాయ చేసుకొని ఇంకా తింటే సూపర్ ఉంటుంది. కడుపు నిండా తినేయచ్చు ఇది ఒక్కటి ఉంటే అన్నంతో. చూడండి, మంచిగా మెత్తగా కూడా ఉంటుంది.